దేవాలయాల మీద దాడులు బాగా ఎక్కువైపోయినాయి. ఆ దేవాలయాల మీద చాలా ఎక్కువ దాడులు అవుతున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టేటట్టు దాడులు జరుగుతున్నాయి. సెక్షన్ 196 కింద 3 years ఇంప్రిజన్మెంట్ ఉంది, 5 years ఇంప్రిజన్మెంట్. ఇవన్నీ గవర్నమెంట్ తెలియదా? తెలుసు. పోలీసులు తెలియదా? తెలుసు. ఇటువంటి టెండర్లు చాలా కోట్ల రూపాయలు వస్తాయి, హై రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ అంతా ఎండోమెంట్ యాక్ట్ కింద వాళ్ళు అకౌంట్ పార్లమెంట్ని కూడా కదిలించేటట్టు చేస్తే. చర్చిలలో వచ్చే డబ్బులు చర్చ్ వాళ్ళే తీసుకుంటారు, మసీదుల్లో వచ్చేవి వాళ్ళ దగ్గరే ఉంటాయి. కానీ ఎందుకు సార్ ఓన్లీ టెంపుల్స్లో వచ్చేవి అంటే గుడి దేవాలయాల్లో వచ్చేవి మాత్రమే ఎందుకు ప్రభుత్వం వాటిపైన నియంత్రణ చేస్తుంది? మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 50,000 ఎకరాలు ఉండే, 50,000 acres ఉండే వక్ బోర్డు కింద. ఇవాళ 9 లక్షల ఎకరాలు ఉన్నాయి వక్ బోర్డు. ఎట్లా సంపాదించి 9 లక్షల ఎకరాలు వక్ బోర్డు ఎక్కడ కబ్జా? అంటే ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే కదా సార్ రాజ్యాంగం రచన ఇదంతా జరిగింది. అట్లాంటప్పుడు ఇది అన్యాయం అనిపించినప్పుడు రాసిన వాళ్ళలో మన హిందువులు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఎండోమెంట్ యాక్ట్ని తీసేయాలి, ప్రభుత్వ ఖజానాకి గుడులను ఉంచకూడదు అనేసి అప్పుడు ఎందుకు ఆలోచించలేదంటారు? అట్లాంటి క్రూరమైన చట్టాలను తయారు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. వెయ్యి సంవత్సరాలు గులాంగిరిలా మనము ముస్లిం చేసిన అన్యాయం అయిపోయి వాళ్ళకి మన హిందూ ఆడవారిని అత్యాచారం చేస్తున్నాము, మన గుడులు గోక ధ్వంసం చేస్తున్నాము, మనకు మనులు మాణిక్యాలు ఎక్కువైపోయినారు. యుద్ధం చేయకుండా ఒక రాజ్యాన్ని సంపాదించుకోవడం అంటే గొప్ప. వాళ్ళు ఇప్పుడు 50 ఎకరాల నుంచి 9 లక్షల ఎకరాలకు వచ్చింది. అంటే ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా అక్కడ శిక్ష పడ్డట్టు ఎవరు బయటకు రాలేదు. షరియత్లో ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అసలు కన్నుకు కన్ను కాలు కాళ్ళకు ఉంటుంది. మరి ఇప్పుడు లవ్ జిహాద్ ఎందుకు వస్తున్నాయి, ఫుడ్ జిహాద్ ఎందుకు వస్తున్నాయి, ల్యాండ్ జిహాద్ ఎందుకు వస్తున్నాయి?